సో డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్గా ఉమెన్ హైజీన్ ప్రోడక్ట్ అండి. సో ఇది లేడీస్ ప్రోడక్ట్ కదా, జెంట్స్ మాకెందుకు అని అంటే, జెంట్స్ మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారా ఉండరా? మీకు కూడా అవేర్నెస్ రావాలి, అవగాహన కలిగించాలి అన్న కారణంతోనే మనం అందరం ఉన్నప్పుడే ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాం, కరెక్టా? సో డ్యూ గార్డెన్ అనేది ఇందులో మనకి ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఉంటుంది. ఈ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ లేడీస్ జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చు. 10 years అండ్ అబోవ్, 10 సంవత్సరాలు దాటితే లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు. ఇంటిమేట్ వాష్ ఇంటిమేట్ ఏరియాస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఒక 2 minutes ఓకే, అప్లై చేసి ఒక 2 minutes మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంటిమేట్ ఏరియాస్లో ఇచ్చింగ్, ఇరిటేషన్, బ్యాడ్ ఓడర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సార్ చేయడం చేశారు ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేట్ వాష్ మీ ఆర్డర్లో ప్రతి నెల సోప్స్, షాంపూస్ ఎలా ఆర్డర్ పెట్టుకుంటారో ఇంటిమేట్ వాష్ వాడండి. సో దట్ యూరిన్ ఇన్ఫెక్షన్కి గురి రాకుండా కాపాడుకోవచ్చు. 10 సంవత్సరాలు దాటితే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే మన ఇంటిమేట్ వాష్ అనేది ప్రైవేట్ ఏరియాస్లో మాత్రమే అప్లై చేసి 2 minutes మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఓకే, ఇది యూజ్ చేసిన తర్వాత సోప్ అనేది పెట్టకూడదు. టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే 10 సంవత్సరాలు దాటితే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వెరీ వెరీ వండర్ఫుల్ అవర్ సౌత్ సూపర్ స్టార్. అగైన్ మన సౌత్ సూపర్ స్టార్స్ 2 ఉన్నాయి. ఒకటి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఒకటి డ్యూ గార్డెన్. కరెక్టా కదా? డ్యూ గార్డెన్, శాంపింగ్ హ్యాపీ. ఈ 2 ప్రోడక్ట్స్ ఎలా అంటే అసలు స్టాకింగ్ ఉండదు అనమాట, అంత ఫాస్ట్గా మూవ్ అయితే మన దగ్గర. సో స్పెషల్లీ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, శానిటరీ నాప్కిన్ గురించి మాట్లాడే ముందు లేడీస్ ఛాలెంజెస్ చూడండి. ఒక ఫ్యామిలీ హెల్తీ అట్మాస్ఫియర్ మనకు క్రియేట్ చేయాలి అని అంటే ఆ ఫ్యామిలీలో ఎవరు ముఖ్య పాత్ర వహిస్తారు? జెంటిల్మెన్స్ చెప్పండి. ఒక ఫ్యామిలీ హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అంటే ఆ ఫ్యామిలీలో ముఖ్య పాత్ర ఎవరు వహిస్తారు? కరెక్టేనా? లేడీసేనా? ఆలోచించండి. ఒక్కరోజు లేడీస్కి హెల్త్ బాగలేక బెడ్ మీద ఉన్నారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీకు బాక్సులు ఎవరు పెట్టారు? వంట చేసి బాక్సులు పెట్టారా లేదా? టైం టు టైం. పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎంత కచ్చపచ్చ అయిపోతుంది, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ జాగ్రత్తల గురించి సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిజీ లైఫ్లో ఏమవుతుందంటే లేడీస్ చాలామంది ఇంక్లూడింగ్ మీ ఎవరైనా సరే యాజ్ అ ఫ్యామిలీ మనం ఎప్పుడు కూడా మన సెల్ఫ్ కేరింగ్ మర్చిపోతూ ఉంటాం. ఎంతసేపు పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ వీటి గురించి బిజీ అయిపోతూ ఉంటాం. అటు జాబ్, అటు బిజినెస్, కరెక్టా కదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ మన కోసం కూడా మనము టైం స్పెండ్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, మనం బెడ్ మీద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే మనం 365 days హెల్తీగా ఉంటే వాళ్ళని ఇంకా బాగా చూసుకోవచ్చు, కరెక్టా కదా? స్పెషల్లీ ఛాలెంజెస్ వచ్చేది లేడీస్కి పీరియడ్స్ టైం, మెన్స్ట్రుయేషన్ టైం, కరెక్టా కదా? సో లేడీస్ మెన్స్ట్రుయేషన్ టైంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? ఎటువంటి ఛాలెంజెస్? స్టమక్ పెయిన్, ఇంకా మూడ్ స్వింగ్స్, ఇంకా నో ప్రాబ్లం. ఎవరు షై అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు, అందరికీ తెలుసు అన్ని సమస్యలు. ఇంకా హెవీ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళడానికి డిస్కంఫర్టబుల్గా ఉంటాం, చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటాము, చాలా భయపడుతూ ఉంటారు. ఆ 5 days అసలు ఎక్కడికి ట్రావెల్ చేయలేదు, కరెక్టా? ఇంట్లోనే ఉన్నాం. కానీ ప్రతి డే కూడా బిజీ లైఫ్ కదా, ప్రతి డే కూడా ఇంపార్టెంట్ కదా, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛాలెంజెస్ నుంచి మిమ్మల్ని అధిగమించడానికి మన కంపెనీ మీకోసం తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. ఇది ఒక ప్రోడక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఆడవారికి మన వెస్టీస్ తరపున ఒక ప్రామిస్. మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉండడానికి, మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవడానికి, అలాగే మీలో కాన్ఫిడెన్స్ ఆ 5 days కూడా కాన్ఫిడెన్స్
లాగా చూడొద్దు. ఒక లైఫ్, ఉమెన్స్ లైఫ్ అని ఆలోచించండి ఈ ప్రోడక్ట్ని. ఓకే, ఒక లైఫ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక ప్రాపర్ ప్రోడక్ట్ మనము లేడీస్కి అందచేయడం వల్ల. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? డ్యూ గార్డెన్ ఫ్లైస్ యాంటీ నాప్కిన్. నాకు ఒక లేడీ వస్తారా సపోర్ట్కి? రండి. ఎందుకంటే మైక్ పట్టుకొని ఇది రెండు పట్టుకొని మాట్లాడలేను నేను. ఈ పక్కకు రండి, ఈ పక్కకు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మైక్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. సో ఇక్కడ చూడండి, మన ప్రోడక్ట్కి బయట మార్కెట్లో ప్రోడక్ట్కి తేడా ఏంటి? ఓకే, సో బయట చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, కానీ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే డ్యూ గార్డెన్ ఫ్లైస్ యాంటీ నాప్కిన్. సో ఇందులో ప్యాక్ ఆఫ్ 10 ఉంటుంది. సో 10 ప్యాక్స్ ఒకే సైజ్ ఉంటుంది అనమాట. ఒక 4 ఏమో బిగ్ సైజ్, 6 ఏమో మీడియం సైజ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా కూడా, ఫ్లో ఎక్కువగా ఉన్నా సరే, మీరు డిస్టర్బెన్స్ అవ్వకుండా నైట్ టైం యూజ్ చేయడం కోసం ఇచ్చారు. అదే మీరు బయట మార్కెట్లో ప్యాక్స్ తీసుకుంటే అన్నీ ఒకే సైజ్ ఉంటాయా, ఉండవా? కరెక్టా? అలాగే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు కావాలంటే. ఇలా 2 సైజెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి 2 సైజెస్. డిఫరెంట్గా ఉందా ఇక్కడ? ఓకే, ఇలా 2 సైజెస్ ఉంటాయన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఒక ప్యాక్ తీసుకుంటున్నాను. అలాగే తీసుకున్న తర్వాత మీరు అర్థం చేయండి, క్లోజ్ చేసేసాను. అదే బయట మార్కెట్లో ప్యాకెట్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయొచ్చా? చెయ్యలేము. సో ఎందుకు ఇలా ఇచ్చారు? మన ప్యాకేజింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. మన ప్యాకేజింగ్ అల్యూమినియం ఫాయిల్లో ప్యాకేజింగ్ చేశారు. అలాగే ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ప్యాడ్స్కి ఫంగస్ రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ప్యాడ్స్ ఏంటంటే మనం ఇలా ఓపెన్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటాము, ఎక్కడంటే అక్కడ కబోర్డ్స్లలో పెట్టేస్తుంటాం. ఆ చెమ్మ గాలికి ప్యాడ్స్కి లోపల ఫంగస్ ఫామ్ అవుతుందన్నమాట. ఆ ఫంగస్ ఫామ్ అవ్వకుండా కంప్లీట్గా మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఇలా అల్యూమినియం ఫాయిల్లో యూజ్ చేస్తారు. ఇక్కడే తెలుస్తుందా మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ అనేది? కరెక్టా కాదా? సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీరు అర్థం చేస్తే ఈసారి మన కంపెనీ తీసుకొని వచ్చింది 2025లో న్యూ ఇనిషియేటివ్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కనిపిస్తుంది అందరికీ? సో ఓకే, సో గ్రీన్ కలర్లో ఉంది కదా. ఈ గ్రీన్ కలర్ ఏంటి? అసలు ఆకుపచ్చ అనేది దేనికి సింబల్ చెప్పండి? నేచర్కి, న్యాచురాలిటీ. కరెక్టా? సో అలా ఫ్రెష్నెస్, న్యాచురాలిటీ, ఒక ప్యూరిటీకి నిదర్శనం మన ఆకుపచ్చ కలర్. సో ఈసారి కంపెనీ మనకు తీసుకొని వచ్చింది గ్రీన్ కలర్. ఎందుకు అనంటే మనం యూజ్ చేసిన తర్వాత, అంటే మన లైఫ్ కాపాడుకోవడమే కాదు, ఈ ప్యాడ్స్తో పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలి. సో పర్యావరణానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎందుకంటే మనం జనరల్గా యూజ్ చేసి డస్ట్బిన్లో పారేస్తాం, అక్కడి నుంచి మురికి కాలువలోకి వెళ్ళిపోతాయి. కరెక్టా? అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తాయి. సముద్రంలో సాల్ట్ వాటర్ ఉంటుంది. గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది కదా, ప్లాస్టిక్ మిక్స్ చేయకంటే పర్యావరణ కలుషితం జరిగి జబ్బులు వస్తాయని. కరెక్టా కదా? మన ప్రోడక్ట్ సముద్రంలో కలిసినా సరే కలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మన ప్రోడక్ట్ సాఫ్ట్ తయారు చేశారు. బయట మార్కెట్లో ప్యాడ్స్ ప్లాస్టిక్ ఒక బయటది, నేను కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు, ఒక బ్రాండ్ ఎక్స్ బ్రాండ్ తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇందులో ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల గర్భసంచి క్యాన్సర్ రావడమే కాదు, పర్యావరణానికి కూడా కలుషితం అవుతుంది. సో మీరందరూ అనుకోవచ్చు ప్యాడ్స్ వల్లనే క్యాన్సర్ వస్తుందా అని. ట్రూ, ఎందుకంటే పీరియడ్స్ అనేది ఒక్క రోజుతో పోయేది కాదు. కరెక్టా కదా? 15 సంవత్సరాలు పెద్దపాప అయినప్పటి నుంచి మళ్ళీ 55 ఇయర్స్ స్టాప్ అయ్యేంత వరకు దాదాపు 30 ఇయర్స్, 30 సంవత్సరాలు ప్రతి నెల ఛాలెంజ్ ప్రతి ఒక్క ఆడవారికి పీరియడ్స్ టైం. కరెక్టా కదా? సో ఇటువంటి టైంలో మనము కంప్లీట్గా హైజీన్గా ఉండాలి. మనం ఎంత పరిశుభ్రంగా మెయింటైన్ చేయగలిగితే మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మీరు అన్హైజీన్గా, అపరిశుభ్రంగా ఉంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అది మీకు కిడ్నీస్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీ నుంచి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు కాంబినేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ స్టాక్ ఉండదు కదా పార్ట్స్ లోపల బాడీలో, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది
గర్భసంచికి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ మిక్స్ అయిన అన్హైజీన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని భయపడించట్లేదు, బట్ మీరు కళ్ళు తెరవండి అని చెప్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి బయట తక్కువ రేటుకి దొరుకుతున్నాయనేసి మీరు ఇలాంటి అన్హైజీన్ ప్రోడక్ట్స్ దయచేసి యూజ్ చేయాలండి. దానివల్ల మీరు హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాలి, కరెక్టా కదా? సో అలా ఖర్చు పెట్టకుండా క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఎటువంటి డిసీజెస్కి గురి కాకుండా హెల్త్ని కాపాడుకోవచ్చు. మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఫస్ట్ లేయర్ ఉందో ఇది సాఫ్ట్ కాటన్. ఇలాంటి సాఫ్ట్ కాటన్ యూజ్ చేయడం వల్ల మీకు ఇరిటేషన్, డిస్కంఫర్ట్ అనేది ఉండదు. పీరియడ్స్ టైంలో చాలా కంఫర్టబుల్గా నార్మల్ డేస్లో ఎలా ఉంటారో అలా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏదైతే ప్యాంటీస్కి స్టిక్ చేస్తామో ఇది కూడా నాన్ టాక్సిక్ గ్లూ, అంటే స్వచ్ఛమైన బంగతో తయారు చేశారు. ఎటువంటి విషవాయువులు, బ్యాక్టీరియాస్ మీకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలాగా వింగ్స్ ఇచ్చారు. సో ఈ వింగ్స్ ఏంటి అని అంటే లీకేజ్ కాకుండా ప్యాంటీస్కి స్టిక్ చేసినప్పుడు పక్కకి జరగకుండా ఉండడం కోసం యూజ్ చేశారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటారంటే బ్రేకబుల్ బాటమ్ లేయర్ అంటారు. సో చాలామందికి ప్యాడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు టైల్స్ దగ్గర చెమట ఎక్కువగా వస్తుంటుంది. ఆ చెమట వచ్చి డిస్కంఫర్టబుల్గా ఉంటారు. సో మీకు బాగా గాలి అందకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది. సో మీకు బాగా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా బాగా బ్రీతబుల్గా ఉండి మీకు కంఫర్టబుల్గా ఉంచడం కోసం ఇలా బ్రీతబుల్ బాటమ్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? అలాగే మనం ఇక్కడ అదర్ కంపెనీ ప్యాడ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. దానికి కూడా గ్లూ ఉంది, దానికి వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి ప్యాడ్లో కూడా ఏంటంటే ఇక్కడ మిడిల్లో ఒక షీట్ అనేది ఉండాలి. ఎందుకు అంటే అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా గైనకాలజీ డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఇది ఓపెన్ చేస్తే లోపల కాటన్ తప్ప ఏమీ లేదు, కరెక్టా? ఓకే, ఏమన్నా ఉందా? ఏమీ లేదు, లోపల కాటన్ ఒకటి, కరెక్టా? సో అదే మన ప్రోడక్ట్ చూడండి. సో మన ప్రోడక్ట్ ఎంత ఇన్నోవేటింగ్ ప్రోడక్ట్, అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ అండి. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసిన ప్యాడ్, నార్మల్ ప్యాడ్ అయితే కాదు. సో ఇక్కడ చూస్తే ఇది ఒక చిప్ అనమాట. దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఈ చిప్ యొక్క ప్రయోజనాలు ఏంటి అని అంటే ఇందులో ఎందుకు ఇంజెక్ట్ చేశారు, ఇందులో ఎందుకు పెట్టారు అని అంటే ఈ చిప్ వల్ల ఇందులో ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేశారనమాట. ఈ ప్యాడ్లో ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, సూర్యరశ్మి నుంచి ఉదయం పూట వస్తాయి రేస్, భూమి మీద పడతాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు. ఆ రేస్ని ఇందులోకి పంపించారు. ఇందులోకి పంపించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా, ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా, స్పెషల్లీ లేడీస్లలో ఫస్ట్ ఛాలెంజ్ స్టమక్ పెయిన్, కరెక్టా కదా? ఎటువంటి స్టమక్ పెయిన్కి మీరు మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా జస్ట్ మన ప్యాడ్ రెగ్యులర్గా మంత్ ఆన్ మంత్ యూజ్ చేస్తే చాలు, న్యాచురల్గా స్టమక్ పెయిన్ని తగ్గించుకోవచ్చు. అంత స్పెషాలిటీ ఈ చిప్లో ఉందన్నమాట. ఈ గ్రాఫిన్ అయాన్ చిప్ అనేది మనకు ఓవరాల్గా స్టమక్ పెయిన్ తగ్గిస్తుంది, బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది, ఇచ్చింగ్, ఇరిటేషన్, ఎటువంటి గైనకాలజీ డిసీజెస్, గైనకాలజీ సంబంధించిన లేడీస్కి సంబంధించిన డిసీజెస్ రాకుండా మనల్ని కంప్లీట్గా కాపాడుతుంది ఈ చిప్ అనమాట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. కంప్లీట్గా చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ హైజీన్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇది నిజంగా బ్యాక్టీరియాస్ని అబ్జర్వ్ చేస్తుందా అనేది మీలో చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ ఉంటుంది, కరెక్టా కదా? అది మీకు నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. రెడీనా మరి? ఓకే, నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను.
తీసుకున్నాను, కొంచెం వాటర్ తీసుకున్నాను. కనిపిస్తుందా వాటర్ కదా తీసుకున్నది? ఇప్పుడు దీంట్లో నేను యూజ్ చేస్తున్నాను బెటాడిన్. బెటాడిన్ జనరల్గా దేనికి వాడతాం చెప్పండి? గాయాలు ఏమన్నా వస్తే ఏంటి గాయాలు వస్తే తొందరగా తగ్గడానికి, బ్యాక్టీరియాస్ అనేవి లోపలికి వెళ్ళకుండా, కరెక్టా కదా, స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం మనం యూజ్ చేస్తాం, కరెక్టా? సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేస్తే ఇది అబ్జర్వ్ చేస్తుందా లేదా? ఓకే, సో ఇక్కడ నేను ఒక 4 డ్రాప్స్ తీసుకుంటున్నాను. కలర్ మారిందా? పెన్ పెన్ ఓకే, కలర్ మారిందా? ఇప్పుడు చిప్ వేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. ఏమైంది? కలర్ మారిందా? ఎందుకు మారింది? బ్యాక్టీరియాస్ ఎన్ని బ్యాక్టీరియాస్ అయినా గ్రహించేసింది. ఆ బ్యాక్టీరియాస్ ని గ్రహించే పవర్ ఈ చిప్ కి ఉందన్నమాట, కరెక్టా కదా? నమ్ముతారా? ఇప్పుడు మనకి ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా మనల్ని పీరియడ్స్ టైంలో కంప్లీట్ గా హైజీన్ గా ఉంచుతుంది ఈ గ్రాఫిన్ అయాన్ చిప్. ఈ టెక్నాలజీ మన ప్రోడక్ట్ లో యూజ్ చేశారు. మై డియర్ లేడీస్, అందరూ కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి గైనకాలజీ డిసీజెస్ కి దూరంగా ఉండండి. స్పెషల్లీ స్టమక్ పెయిన్, ఇచ్చింగ్, ఇరిటేషన్, బ్యాడ్ స్మెల్ ఇలాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. మనల్ని కంప్లీట్ గా హైజీన్ గా ఉంచుకోవచ్చు, కరెక్టా? ఎస్. ఓకే, నెక్స్ట్ లేడీస్ కి ఇంకొక ఛాలెంజ్ ఏంటి అని అంటే లీకేజ్ ప్రాబ్లం, కరెక్టా? జనరల్గా పీరియడ్స్లలో మీకు ఎంత లీకేజ్ అవుతుందని ఎలా తెలుస్తుందంటే, ఈ మిడిల్లో అయితే 30 ml, ఇక్కడ వరకు వస్తే 40 ml, మొత్తం ప్యాడ్ అంతా కంప్లీట్ అవుతే 45 to 50 ml ఉంటుంది అనమాట. 30 ml అనేది లాస్ట్ ఎక్కువగా పీరియడ్స్లలో వస్తుంటుంది. సో కాబట్టి జనరల్గా 30 ml, 50 ml అనేది ఎక్కువగా ఉంటుంది బ్లీడింగ్. కానీ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ, ఇందులో యూజ్ చేసిన పాలిమర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? అప్ టు 100 ml అయినా సరే అబ్జర్వ్ చేసే పాలిమర్స్ ఇందులో యూజ్ చేశారు. ఫాస్ట్ అబ్జర్వ్మెంట్ పాలిమర్స్ యూజ్ చేశారు. అది కూడా మీకు ఈరోజు నేను ఒక డెమో రూపంలో ప్రూవ్ చేస్తాను. ఆర్ యు రెడీ? ఓకే, ప్రతి ప్యాడ్ లో కూడా అబ్జర్ప్షన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్సే కదా లేడీస్కి ఉండేది ఎక్కువగా. ఒకటేమో స్టమక్ పెయిన్, ఒకటేమో లీకేజ్ ప్రాబ్లం. సో ఇది మనది కాటన్ కాబట్టి పొట్టులాగా వస్తూ ఉంటుంది. లోపల ప్రతి ప్యాడ్లో కూడా ఇలా ఒక షీట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని అబ్జర్ప్షన్ షీట్ అంటారు. ఓకే, ఈ అబ్జర్ప్షన్ షీట్ని బయటకు తీశాను. అలాగే మనం ఒక కంపెనీ ప్యాడ్ తీసుకున్నాం, ఎక్స్ కంపెనీ ప్యాడ్. దాంట్లో కూడా షీట్ ఉంటుంది, చూద్దాము. ఈ షీట్ 2 వచ్చేసాయి. చూడండి, మన షీటే చిన్నగా ఉంది, ఒప్పుకోవాలి కదా, ఇది పెద్దగా ఉంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాము ఏది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదు. ఓకేనా? ఇటు పట్టు.
అందులో ఇందాక యూజ్ చేశాను కదా, జస్ట్ సైడ్ వేసేసేయండి. సో ఇప్పుడు ఆ వాటర్ ఏంటంటే ఇందాక బెటాడని యూజ్ చేశాను కాబట్టి క్లీన్ చేయమని చెప్పాను. మన దగ్గర ఒక గ్లాసే ఉంది. సరే జస్ట్ అలా పాలిసి వచ్చేసేయండి, గ్లాస్ ఇవ్వండి తొందరగా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 గ్లాసెస్లో కూడా వాటర్ తీసుకుందాము. 100 ml వరకు. ఏది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం. ఓకే ఓకే, ఒక 100 ml ఉండొచ్చా? ఓకేనా? 2 ఈక్వల్ ఉన్నాయా? ఒక 100 ml ఉండొచ్చా? ఓకే, ఇప్పుడు మనము ఒక దాంట్లో ఒక షీట్ ఒక దాంట్లో పడేద్దాము. ఇది బయట కంపెనీది. ఓకేనా? ఇది మనది వెస్టీజ్ది. మీకు కావాలంటే టైమర్ ఆన్ చేసుకోండి. టైమర్ ఆన్ చేసుకొని చూసుకోండి. మెయిన్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, లీకేజ్ అవుతుంది. ఇక్కడ లీకేజ్ ప్రాబ్లం ఉంది, కరెక్టా కదా? ఇలాంటి ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల డిస్కంఫర్టబుల్గా ఉండడమే కాదు, లీకేజ్ ప్రాబ్లం ప్రతి గంటకు ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది, కరెక్టా కదా? సో ఇక్కడ చూస్తే ఒక 10 ml వరకు మాత్రమే అబ్జర్వ్ చేసుకోలేదు. మన ప్రోడక్ట్ చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నమ్ముతారా మన ప్రోడక్ట్ లీక్ ప్రూఫ్ ప్రోడక్ట్ అని? ఫాస్ట్గా అబ్జర్వ్ చేశారు. మీరు పదే ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బయట చాలా కష్టం ఉంటుంది ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళాలంటే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి హైజీన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ట్రావెల్లో కంఫర్టబుల్గా ఉంటుంది, మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది, మనం కూడా చాలా హెల్తీగా ఎటువంటి డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు, కరెక్టా కదా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు నమ్ముతారా మన ప్రోడక్ట్ కంప్లీట్ హైజీన్, యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ నాప్కిన్ అనేసి? ఏసాను? ఎస్. సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. Yes. So, how was the product? Good? Okay. So, yes. Yeah. Okay. So, ఈ ప్రోడక్ట్ ఏంటి అని అంటే లేడీస్ లైఫ్ కాపాడమే కాదు, బిజినెస్ కూడా పెంచుకోవచ్చు, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి 270. మేడం రిమూవ్ పాయింటర్. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అని అంటే మనకి ఎంఆర్పి 270, అలాగే 190 రూపీస్. చూడండి, సో నేను ఏదైతే చెప్పాను ఇందాక, ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేశారని చెప్పాను కదా. నెక్స్ట్ ఎంఆర్పి 270, అలాగే డిపి ప్రైస్ 190, మీకు పివి 6.33 వస్తుంది. సో మీరు ఎంతోమంది లేడీస్కి లైఫ్ ఇవ్వడమే కాదు,
మంచి బిజినెస్ కూడా ఫాస్ట్గా తీసుకొని రావచ్చు. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్, చాలా సింపుల్గా చెప్తాను. హోమ్ మీటింగ్స్ ఎంతమంది చేస్తారు ఇక్కడ? హోమ్ మీటింగ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా వెస్టీజ్లో చేస్తూ ఉంటారు. పెద్ద లీడర్ చిన్న లీడర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అదొక సక్సెస్ మంత్ర మీటింగ్కి. కరెక్టే కదా బిజినెస్కి? సో హోమ్ మీటింగ్స్లలో కూడా మనం ఈజీగా 100 PV తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు చూస్తే హోమ్ మీటింగ్స్ మంత్లీ ఒక 5 హోమ్ మీటింగ్స్ చేశాను అనుకుందాం. ఒక్కొక్క మీటింగ్లో ఒక 20 మంది మీటింగ్కి వచ్చారు. 20 మందిలో కనీసం ఒక 8 మందిని కన్విన్స్ చేయగలిగారు. 8 మందితో ఒక 2 ప్యాకెట్స్ మీరు మీరు పర్చేజ్ చేయగలిగితే వాళ్ళు దాదాపుగా మీకు చూడండి ఒక 16 క్వాంటిటీ 16 × 6.33 దాదాపుగా 101 PV వస్తుంది ఒక్కొక్క మీటింగ్ నుంచి. కరెక్టా కాదా? సో 20 మంది మీటింగ్కి వస్తే అందులో ఒక 10% ఇంట్రెస్ట్ ఉన్నారు. అందరూ ఇంట్రెస్ట్ అవ్వరు. కరెక్టా కదా? అందరూ వెస్టీజ్లో జాయిన్ అవ్వరు. అందరూ ప్రోడక్ట్స్ కొనుగోలు చేయరు. సో 20 మందిలో 10 మంది ఇంట్రెస్ట్ చూపించిన 10 మందిలో 8 మంది పర్చేజ్ చేయగలిగినా కూడా మీరు ఈజీగా 100 PV CNC బిఫోర్ 14th రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కొత్త డిస్ట్రిబ్యూటర్తో మీరు ప్లాన్ చేసి నెలకి 5 మీటింగ్లు ప్లాన్ చేసినా 5 మీటింగ్లు చేయలేకపోయినా కనీసం నెలకు ఒక 3 మీటింగ్లు మీరు ఉమెన్ హైజీన్ మీద ట్రైనింగ్ చేయగలిగినా కూడా ఒక 3 మీటింగ్స్ నుంచి ఒక్కొక్క మీటింగ్ నుంచి 100 PV వస్తే 3 మీటింగ్స్కి ఎంత వస్తుంది? 303 PV వస్తుందా రాదా? సో అప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్ ఏమవుతారు? 8% ఫాస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ చేయొచ్చా లేదా? కేవలం ఒక్క ప్రోడక్ట్తోనే ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా చేయగలచ్చు. అది ఉమెన్ హైజీన్ ప్రోడక్ట్ యొక్క పవర్. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్తో కూడా బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి రెడీనా? చేసుకుంటారా? ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ ఒకటే రిక్వెస్ట్. ఎవ్రీ మంత్ ఎలాగైతే షాంపూస్ సోప్స్ ఆర్డర్ పెడతారో అందులో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్గా ఇంటిమేట్ వాష్ ఈ 2 ప్రోడక్ట్స్ మీరు మీ బిల్లులో యాడ్ చేసుకోండి. సో దట్ ఒక 2 ప్యాకెట్స్ యాడ్ చేసుకుంటే ఒకటి మీ పర్సనల్ యూసేజ్, ఒకటి డెమోస్కి యూజ్ చేసుకోండి. ఏ మీటింగ్స్కి వెళ్ళినా సరే, అది హెల్త్ అవ్వచ్చు, CNT అవ్వచ్చు, హోమ్ మీటింగ్ అవ్వచ్చు, పర్సనల్ కేర్ మీటింగ్ అవ్వచ్చు, మీటింగ్ క్లోజ్ అవ్వాలి డ్యూ గార్డెన్తో. లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా డెమో చూపించచ్చు. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎన్నో మంది లేడీస్కి లైఫ్ ఇస్తారు కాబట్టి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, జెంట్స్ కూడా. సో కాబట్టి మొహమాటం లేకుండా మీ బిజినెస్ని పెంచుకోండి కేవలం ఒక్క ప్రోడక్ట్తోనే. దట్ ఈస్ డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. ఓకే.